సూపర్. మంచి మంచి పాటలు రాసిర్రు. మీరెన్ని రాసిర్రు? దాదాపు ఒక కవితలు 150 కవితలు ఉన్నాయి. అవునన్నా. కవిత్వం ప్లస్ పాటలు ఒక 60, 60 ఇట్లా అట్లా ఉంటాయి. రాయాలన్న ఆలోచన ఎట్లా వచ్చిందన్న మీకు? అంటే తక్కువ అసలు మందికి వస్తది అంటే రాయాలని. అంటే నాకు ఎట్లా అంటే మన జీవితం ఇంతేనా, ఏదో ఒకటి మనకు ఐడెంటిఫై జస్ట్ కొద్దిగానన్నా ఉండాలి చరిత్రలో. ఇప్పుడు ఒక పాట రాసినాం, ఒక కవిత రాసినాం, అది బుక్లో మొట్టమొదటి నాది స్టేట్ వైజ్గా బుక్ అయిన ప్రింట్ అయినది జల కవిత్వోత్సవంలో 2014 జల కవిత్వం 18లో కవిత్వం వస్తే దాంట్లో నాది స్టేట్ వైజ్గా కవిత ప్రింట్ అయింది. అంటే మన ఐడెంటిఫికేషన్, మన యొక్క చరిత్రను అక్కడ లిఖించబడ్డది. ఆ విధంగా ఒకటి సూపర్ సూపర్. ఒకసారి చెప్పండి కవి, ఒక మీ అన్ని రాసిండ్రు కదా, ఒక్కటి చెప్పండి. ఏ చెట మానవత శిరమెత్తి నడుచునో, ఎచట విజ్ఞాన జలధార తీరముల్ దాటును, అచట మానవత వెళ్ళి విరియున్ విభజించి పాలించే రాజకీయ రంకుతో వియ్యమందే చోట కయ్యంబుల్ వెట్టి చోద్యంబు చూసే చోరులెందరో, పరిణామాన్ని గమనిస్తూ గమ్యస్థానంబు చేరవలయున్, కులమతాల కుమ్ములాటలు తొలగిన నాడే మనుషుల మధ్య అడ్డుగోడలు తొలగి లౌకిక ప్రజాస్వామ్యం వరదిల్లున్, ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం, వారి శ్రమ వృధా కానీయం ఏనాడు. మంచిగా ఉందన్న మీ పద్యం, అది కవిత్వం చాలా చాలా బాగుంది. ఇంట్లో తెలుసా అన్న మీకు చిన్నప్పటి నుంచి ఇట్లాంటి అలవాటు ఉంది, పాటలు పాడాలి, ఇవన్నీ కవిత్వాలు అని అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు, మీ నాన్న వాళ్ళు ఉన్నప్పుడే కదా మీకు స్టార్ట్ అయింది? కానీ మా నాన్న అంత చదువు రాదు కాబట్టి పెద్ద పట్టించుకోకపోయేది. అంటే మా భార్య చదువు రాదు కానీ మంచిగా ప్రోత్సహిస్తారు మేడం, సపోర్ట్ చేస్తారు చేస్తారు. అంటే వాళ్ళకు అరే జీవితం అంటే బతికిన నాలో ఒక స్ఫూర్తిగా బతకాలనేది నా ఒక ఆలోచన మేడం. సూపర్ అన్న, సూపర్. మీ అసలు బ్రతుకంటేనే ఒక స్ఫూర్తిదాయకంగా బతకాలి, అప్పుడే ఆ బతుకు విలువ. సూపర్ అన్న, పుట్టినం సచ్చినం అని కాదు. సూపర్ అన్న, సూపర్. ఎన్ని పాటలు రాసిరు మీరు? ఫోక్ సాంగ్స్, నేను మోటివేషన్ సాంగ్స్ ఎక్కువ రాస్తాను మేడం. ఎక్కువ అంటే మనిషికి మనసులోనే కలిసిపోవాలి, మానవతను వెలికి తీయడమే నా యొక్క ఉద్దేశంగా నేను భావిస్తాను. అలాంటివే రాస్తారు ఎక్కువ. అంటే ఆలోచన నాకు ఎందుకంటే అదే థాట్ మీద నాకు ఎక్కువ కష్టాలన్నీ చూసిరు కాబట్టి సమాజంలో జరుగుతున్నట్టు వాటి మీద ఎక్కువ రాయాలనిపిస్తుంది. అసలు సాహిత్యం అంటేనే సమాజ మార్పు మేడం. అసలు సాహిత్యం అంటేనే సమాజం మార్పు వరకు సాహిత్యం ఉండాలి. కవి అనేవాడు, రచయిత అనేవాడు గాయకుడికి ఇళ్ళలు ఉండవు మేడం. ప్రపంచం మొత్తం కవి రచయిత చూడగలుగుతాడు. రవిగాంచన్ తోటి కవిగాంచున్ అన్నారు. రవిగాంచన్ తోటి కవిగాంచున్ అంటే సూర్యకిరణాలు గోడకు తగిలితే ఆడి వరకే ఆపైపోతాయి, కానీ ఈ కవి హృదయం స్పందన కవి అంటేనే ప్రపంచవ్యాప్తం మేడం. అలాంటిది నేను భావిస్తా. దాని కొరకే నాకు నా హ్యాబీని, అంటే నా అలవాటు. ఏం కాదన్నా, అంటే అన్నీ ఒకేలాగా ఉండకుండా మీది ఒక సపరేట్ వే, అంటే మంచిదే కదన్నా, నలుగురికి ఉపయోగపడేలాగా ఉన్నప్పుడు. మోటివేషన్ సాంగ్స్ ఒకటి మంచిది మీకు నచ్చింది? ఎంత పని చేసింది ఎంజాయి, నా బతుక గంజేసింది గంజాయి, ఎంత పని చేసింది ఎంజాయి, నా బతుక గంజేసింది గంజాయి.
గంజాయితో ఎంజాయ్ అంటూ గంజాయితో ఎంజాయ్ అంటూ గల్లి గల్లి తిరిగినా, గల్లిలో లొల్లయ్యి గల్లిలో లొల్లయ్యి, నా బతుకంతా ఆగమాయే. అరే ఎంత పని చేసింది ఎంజాయి, నా బతుకాగం చేసింది గంజాయి, నా బతుకాగం చేసింది గంజాయి. క్లబ్బులంటూ పబ్బులంటూ క్లాసు మాసు ఫ్రెండ్స్ అంటూ, క్లబ్బులంటూ పబ్బులంటూ క్లాసు మాసు ఫ్రెండ్స్ అంటూ, గంజాయితో ఎంజాయ్ అని గల్లి గల్లి తిరిగిన, ఎంత పని చేసింది ఎంజాయి, నా బతుకాగం చేసింది గంజాయి, నా బతుకాగం చేసింది గంజాయి. సూపర్ అన్న. రికార్డింగ్ చేసిర్రా? చేయలేదు మేడం. చెయ్యాలన్న ఇలాంటివి చాలా. ఇప్పుడు యువత దాని వల్లనే డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, కొక్కైన్ కానీ అవంటి వాడి పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి పాటలు కూడా చాలా అవసరం అన్న. ఊరికే దుంకుడు పాటలే కాదు. అంటే దాన్ని కూడా ప్రజెంట్గా డబ్బులు కావాలి మేడం. అవునన్నా. ఒక సాంగ్ బయటికి రావాలంటే ఎట్లా అన్నా డబ్బులు పెట్టుబడి అట్లుంటే ఉంటుంది. చేస్తారా మేడం? పెట్టే వాళ్ళు ఉంటే చేస్తారా? పెట్టేవాడు ఉంటే చేస్తాం మేడం, సహకరిస్తే. ఓకేనా, నాకు తప్పకుండా. ఫోక్ సాంగ్స్ కూడా పెట్టేవాళ్ళు ఉంటే, నేను ఫోక్ సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి, అవునన్నా. నేను వాళ్ళు చేస్తారంటే నేను ఇస్తాను మేడం. ఇస్తారన్న? ఆ. తప్పకుండా. చూసిరు కదా అన్న దగ్గర మంచి మంచి పాటలు ఉన్నాయి. ఎవరన్నా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, అన్న ఇస్తారు. మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి.